హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంచుకొస్తున్న భారీ వర్షాల ముప్పు. అటు రాయలసీమకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఈరోజు కూడా కోస్తాంధ్ర, రాయలసీమలో భారీగా ఎండలు, ఉక్కపోత ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దాని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని, ఈరోజు ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు, ఉక్కపోత కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఈరోజు సాయంత్రం, రేపు తెల్లవారుజామున కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు, ఉక్కపోత. నిన్న రాయలసీమ జిల్లాలో 44 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత కర్నూలు జిల్లాలో నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు నెల్లూరు జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా చాలా చోట్ల భారీగా ఎండలు కొనసాగుతున్నాయని, ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకి రాబోయే 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని, రాబోయే వారం రోజుల పాటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి, ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు దంచికొట్టే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, విజయవాడ, నూజివీడు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు సాయంత్రం, రేపు తెల్లవారుజామున చాలా చోట్ల ముంచెత్తే అవకాశాలున్నాయని అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పాడేరు ఈ ప్రాంతాలు కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే వారం రోజుల పాటు ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎక్కువగా ఈరోజు సాయంత్రం మొదలయ్యి రేపు తెల్లవారుజామున మరింత పెరిగే అవకాశాలున్నాయని అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీగా ఎండలు, ఉక్కపోత కొనసాగుతున్నాయని, రాబోయే 4-5 రోజుల పాటు
ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని, ఈ రోజు నుండి కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు మొదలయ్యి రేపటికి మరింత పెరిగే అవకాశాలున్నాయని, అటు ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, భారీగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.